Hello everyone. In this session, we are going to see the most important idioms and phrases related to S letter. Okay. See the first idiom, salad days. What is the first idiom? Salad days. Now, what is the meaning of this idiom? The time of youth or inexperienced. సాలడ్ డేస్ అంటే ఏంటి? సాలడ్ డేస్. ఇడియం ఏంటి? సాలడ్ డేస్. దాని యొక్క మీనింగ్ ఏంటి? ద టైమ్ ఆఫ్ యూత్ లేదా ఇన్ఎక్స్పీరియన్స్డ్ అని అర్థం. యూత్ కి అడల్ట్ కి డిఫరెన్స్ ఏంటి? యూత్ అంటే వాళ్ళకి కొంచెం అవగాహన తక్కువ ఉంటది. అంటే అంత ఎక్స్పీరియన్స్ కాదు వాళ్ళు. ఓకే, ఎందుకంటే అప్పుడే కదా గ్రాడ్యుయేషన్ అయ్యి వస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? సో గ్రాడ్యుయేషన్ అయ్యి వస్తారు కాబట్టి వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు వర్క్ లో. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్ అని అంటాం. ఓకేనా? చలో, ఇప్పుడు అంటే ఇంకా వాళ్ళు యూతే, ఇంకా అడల్ట్ అవ్వలేదు, యూతే. ఎలా గుర్తుపెట్టుకోవాలి? Salad days. Now see here. Now what I'm going to do is I'm going to connect this word. Okay, this is our question and now this is your answer, right? So the main concept of learning idioms is we need to connect the answer. We need to connect this answer with the question. We need to print the answer in the question itself, right? So for that matter, what you need to do is, what I'm going to do is, I am going to consider this word salad. ఈ సాలడ్ అనే వర్డ్ ని ఏం చేస్తానంటే యూత్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఈ రెండు వర్డ్స్ తో కనెక్ట్ చేస్తాను. అర్థమవుతుంది కదా? సో సాలడ్ అనే ఈ వర్డ్ ని యూత్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ తో కనెక్ట్ చేస్తాను. మనకి ఎగ్జామ్ లో కూడా అలాగే ఇస్తూ ఉంటాడు. క్వశ్చన్ అడుగుతాడు, ఏమని? సాలడ్ డేస్ అంటే ఏంటి అంటాడు. ఆప్షన్ లో ఉంటుంది. సో మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ సాలడ్ అనే ఈ వర్డ్ ఈ రెండు పదాలతో కనెక్ట్ చేస్తూ చదువుకోవాలి. సో ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూడండి. ఫస్ట్ ఈ సాలడ్ మనకు తెలిసిన సాలడే కదా. ఇప్పుడు మనం రెస్టారెంట్ కి వెళ్తాం అనుకోండి, మెయిన్ డిష్ కి ముందు వాళ్ళు మనకేమి ఇస్తారు? సాలడ్స్ ఇస్తారు, అవునా? ఆ సాలడ్స్ లో ఏమేమి ఉంటాయి? అనియన్స్ ఉంటాయి, లేకపోతే అనియన్స్, కీరా, క్యారెట్స్, లేకపోతే సమ్ గ్రీన్ వెజెస్ ఉంటాయి, అవునా? ఓకే, అయితే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ సాలడ్ లో మనకి ఏవైతే ఇస్తారో, ఓకే, అనియన్స్ కానీ, క్యారెట్స్ కానీ, లేదా బీట్రూట్ కానీ, లేదా కీరా కానీ, లేకపోతే ఇంకేదైనా లీఫీ వెజిటబుల్స్ కానీ, ఇలాంటివి ఎలా ఉంటాయి? ఫ్రెష్ గా ఉంటాయి, లేతగా ఉంటాయి, అవునా? లేతగా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సాలడ్ అంటే లేతగా ఉండే ఆ వెజీస్, ఓకే, ముదిరిపోయినవి ఇవ్వలేదు. ఒకవేళ ముదిరిపోయిన ఇచ్చారనుకోండి, వాటిని మనం నమలడం చాలా కష్టం అవుతుంది. అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ అంటే ఏంటి? లాతవి. ఓకేనా? సో అందుకే సాలడ్ అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ లాతగా ఉన్న వెజిటేబుల్స్ ని మనకు సర్వ్ చేస్తారు, అవునా? సో సాలడ్ అంటే లాతది అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడికి రండి, ఆన్సర్ కి రండి. టైమ్ ఆఫ్ యూత్ లేదా ఇన్ఎక్స్పీరియన్స్డ్. యూత్ అంటే లేత వయసే కదా. ఎస్ ఆర్ నో? ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడమే కదా. అంటే నథింగ్ బట్ ఇంకా మనము లేత వయసులోనే ఉన్నామనే కదా. ఎస్, అట్లా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది కదా? సో ఎప్పుడైనా మనము ఒక వర్డ్ నేర్చుకుంటున్నాము, లేదా ఒక ఇడియం కానీ, ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, ఒక సినోనిమ్ కానీ, ఒక యాంటనిమ్ కానీ, ఏమైనా నేర్చుకోండి, మన మెయిన్ టాస్క్ ఏంటి? ఆన్సర్ ని క్వశ్చన్ లో ప్రింట్ చేయాలి. దట్ ఈస్ అ మెయిన్ మోటో. అంటే ఏంటి? నిమోనిక్స్ ని ఫ్రేమ్ చేయాలని అర్థం. సింపుల్ గా నిమోనిక్స్ ని ఫ్రేమ్ చేయాలి. సో మనం నోట్స్ రాసుకునేటప్పుడు కూడా సాలడ్ డేస్ అంటే టైమ్ ఆఫ్ యూత్, ఇన్ఎక్స్పీరియన్స్ అని రాసి, నిమోనిక్ పార్ట్ లో ఏం రాస్తుంటే థర్డ్ కాలం లో ఏం రాయాలి? సాలడ్ అంటే రెస్టారెంట్ లో సర్వ్ చేసే సాలడ్, అవి లేతగా ఉంటాయి, అందుకే లేత వయసు. అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. సింపుల్ గా ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇడియం. చూడండి, స్ప్రెడ్ లైక్ అ వైల్డ్ ఫైర్. ఓకే, స్ప్రెడ్ లైక్ అ వైల్డ్ ఫైర్ అంటే ఏంటి? స్ప్రెడ్ క్విక్లీ, తొందరగా విస్తరించడాన్ని ఏమంటారంటే స్ప్రెడ్ లైక్ అ వైల్డ్ ఫైర్ అని అంటారు. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? చూడండి, యాక్చువల్లీ ఇదేంటి? ఫైర్, అవునా? మంట ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ విత్ ఇన్ సెకండ్స్ లో పాకుతుంది, అవునా? ఎస్. కానీ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఫైర్, ఇట్ ఈస్ వైల్డ్ ఫైర్. వైల్డ్ అంటే ఏంటి? చాలా తీవ్రంగా ఉండేది, అగ్రెసివ్ గా ఉండేది వైల్డ్. ఓకేనా? ఇప్పుడు అమెజాన్ లో ఒక చిన్న మంట ఎక్కడో స్టార్ట్ అయింది అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ మినిట్స్ మొత్తం సమ్ ఏకర్స్ ఆఫ్ ద ల్యాండ్, ఆ ఫారెస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా మంటలతో విస్తరించిపోతుంది అనమాట. అంటే అంత పాకుతుంది. అది ఎలా స్ప్రెడ్ అయింది చూడండి, ఆ ఫైర్ అనేది ఎలా స్ప్రెడ్ అయిపోయింది? చాలా క్విక్ గా స్ప్రెడ్ అయింది. సో స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ అంటే ఏంటి? స్ప్రెడ్ క్విక్లీ అని. మనం ఈ ఇడియం ఎక్కడెక్కడ చూస్తాము?
ఏ సందర్భాల్లో చూస్తాము, ఏ సిచ్యువేషన్స్ లో యూస్ చేయగలుగుతాము ఈడియం అంటే రూమర్స్ ఉన్నాయి కదా, రూమర్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి, చాలా క్విక్ గా స్ప్రెడ్ అవుతుంది. అది దాంట్లో ట్రూత్ ఉండని లేకపోని, కానీ రూమర్ కాబట్టి ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది చాలా క్విక్ గా. అక్కడ యూస్ చేస్తాం. ఇంకెక్కడ యూస్ చేస్తాం, రియాలిటీలో మనం ఎక్కడ యూస్ చేస్తాము అంటే, ఏవైనా డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన ఆ కోవిడ్ ఎలా స్ప్రెడ్ అయింది అంటే, స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్, చాలా క్విక్ గా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి చాలా క్విక్ గా స్ప్రెడ్ అయింది. ఆ కేసులో కూడా మనం ఈ ఇడియం అనేది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇడియం షెడ్ క్రోకడైల్ టియర్స్. ఇది మనకు తెలిసిన ఇడియమే, వెరీ కామన్ ఇడియం, క్రోకడైల్ టియర్స్. టు షో ఫాల్స్ సారో అంటే ముసలి కన్నీరు కార్చడం అని అర్థం, అంటే దొంగ ఏడుపు ఏడవడం అన్నమాట. షెడ్ క్రోకడైల్ టియర్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ కామన్ ఇడియం ఓన్లీ, అది అందరికీ తెలిసిన ఇడియమే. ఓకే, కానీ ఈ ఇడియం వెనకాల ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దాగుంది. ఆ కాన్సెప్ట్ ని మనం నేర్చుకుందాం ఇక్కడ. మీకు ఈవెన్ దో యు నో ద ఆన్సర్, బట్ స్టిల్ get to know the concept behind this idiom, right? Now what is the concept is, see, actually truly speaking, crocodiles ki tear ducts undavu. టియర్ డక్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనుషులకి టియర్ డక్స్ ఉంటాయా, నువ్వు ఏడుస్తావా, నేను కూడా నువ్వు ఏడుస్తావు, నేను ఏడుస్తాను, అందరూ ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నాము, ఎలా ఏడుస్తున్నాము అని అంటే ఆ కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మన కళ్ళల్లో టియర్ డక్స్ అనేవి ఉంటాయి. సో ఆ టియర్ డక్స్ నుంచి మనకి ఆ టియర్స్ అనేవి వస్తాయి. కానీ క్రోకడైల్ కి అసలు టియర్ డక్స్ లేనప్పుడు టియర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అది క్వశ్చన్ అన్నమాట. ఓకే, టెక్నికలీ స్పీకింగ్ క్రోకడైల్స్ కి టియర్ డక్స్ ఉండవు, టియర్స్ రావు. కానీ టియర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వినండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, క్రోకడైల్ ఎప్పుడైతే ఒక యానిమల్ ని కానీ ఒక ఆర్గానిజం ని కానీ చంపి తినేటప్పుడు, ఓకే అబ్జర్వ్, చంపి తినేటప్పుడు సీ ద ఫేస్ ఆఫ్ క్రోకడైల్ ఎలా ఉంటుంది, ఎలాంగేటెడ్ షేప్ లో ఉంటుంది అనమాట. ఎలాంగేటెడ్ షేప్, చిన్నగా ఏముండదు. ఓకే, ఎలాంగేటెడ్ గా ఉంటుంది. ఈ ఎలాంగేటెడ్ ఉంటుంది కదా, ఎప్పుడైతే ఆర్గానిజం ని టేర్ చేసి నమిలేటప్పుడు, ఓకేనా, టేర్ చేసి నమిలేటప్పుడు ఏమవుతుందంటే, ఈ చీక్ మజిల్స్ ఉంటాయి కదా, ఈ చీక్ మజిల్స్ టేర్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా, అక్కడ కొంచెం రప్చర్ జరుగుతుంది, ఆ టియర్ మజిల్స్ లో రప్చర్ అనేది జరుగుతుంది. సో ఆ పెయిన్ వల్ల టియర్స్ వస్తాయే తప్ప, నిజంగా క్రోకడైల్ అనేది అంటే ఒక ఆర్గానిజం ని చంపుతూ రాక్షసత్వంతో టియర్స్, మొసలి కన్నీరు ఏం కార్చదు. టెక్నికల్లీ స్పీకింగ్ ఏంటంటే, పాపం దాని చీక్ మజిల్స్ నొప్పి పెడతాయి. ఓకే, ఒక ఆర్గానిజం ని చంపి తినేటప్పుడు చీక్ మజిల్స్ నొప్పి పెడతాయి. సో అందుకు కన్నీళ్ళు వస్తాయే తప్ప, ఒక ఆర్గానిజం ని చంపి తింటూ దాని కన్నీళ్ళు ఏమి రావు. దొంగ ఏడుపు ఏం ఏడవటం లేదు. ఓకే, టెక్నికల్లీ స్పీకింగ్ ద మజిల్స్ ఆఫ్ ద చీక్ ఆర్ గెట్టింగ్ teared. Understood? So shed crocodile tears ante to show false sorrow. So this is a concept behind this idiom. Now moving on to the next idiom, sum and substance. Sum and substance means main idea or gist. Okay, nothing but your summary. Understood? Nothing but your summary. Now how to remember? See here, sum and substance. Substance is nothing but the real matter present in that object. Yes or no? ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, సమ్ అండ్ సబ్స్టెన్స్, ఆన్సర్ ఏంటి, మెయిన్ జిస్ట్ ఆర్ ఐడియా. సపోజ్ నేను ఒక మూవీ చూసొచ్చాను, నా ఫ్రెండ్ అడిగాడు, ఏంటి అసలు మూవీ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ అని అడిగాడు. సో అడిగినప్పుడు నేనేం చెప్తాను, మొత్తం స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానా, స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ 3 hours ఉన్న స్టోరీ 3 hours నేను చెప్తానా, కాదు కదా. దాని ఒక 2 lines లో నేను డిస్క్రైబ్ చేస్తాను. అంటే మొత్తం 3 hours ఉన్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని నేను జస్ట్ ఒక 2 to 5 minutes లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మొత్తం సారాంశాన్ని, సమ్మరీని డిస్క్రైబ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలి, సమ్అప్ అని గుర్తుపెట్టుకోండి. సమ్అప్ అంటే ఏంటి, వాట్ ఈస్ సమ్అప్, బ్రీఫ్ గా ఏదైనా చెప్తే దాన్ని సమ్అప్ అని అంటూ ఉంటారు. సో అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు, సమ్అప్ లేదా సబ్స్టెన్స్ అంటే మెయిన్ ఐడియా లేదా జిస్ట్. సపోజ్ ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ యొక్క మెయిన్ ఐడియా, మెయిన్ జిస్ట్, మెయిన్ సమ్మరీ ఏంటి అని అంటే, వాట్ ఈస్ ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దట్ స్టోరీ అని అడగాలి, రైట్. నెక్స్ట్ ఇడియం చూడండి, షో ద వైట్ ఫెదర్. వెరీ ఇంపార్టెంట్. నౌ సీ హియర్, షో ద వైట్ ఫెదర్ మీన్స్ టు షో cowardice. Now before going to explain this idiom, I just want to give you the difference between coward and cowardice. Okay,
What is the main difference between coward and cowardice? Here, coward is noun, cowardice is adjective. Understood? So that's the difference. Coward ante pirikivaadu, cowardice ante pirikitanam. అర్థమవుతుంది కదా? సో coward అంటే noun, cowardice అంటే ఏంటి? Adjective. Now, సో అర్థమైంది మనకి ఇక్కడ కోవార్డ్ అంటే ఏంటి, కోవార్డైజ్ అంటే ఏంటో అర్థమైంది. ఓకే, సో ఇక్కడ టు షో కోవార్డైజ్ అనాలి, టు షో కోవార్డ్ అనకూడదు. ఓకే, కోవార్డ్ అనే పర్సన్ కోవార్డైజ్ చూపిస్తాడు. రైట్, నౌ కమింగ్ టు దిస్ ఇడియం, షో ద వైట్ ఫెదర్. నౌ అసలు ఈ ఇడియం వెనకాల ఉన్న ఆరిజిన్ ఏంటి అంటే, అప్పట్లో కోడి పందాలు జరిగేవన్నమాట. సో ఆ కోడి పందాల్లో ఎలాంటి కోళ్ళని ఎంపిక చేసుకునే వాళ్ళంటే, ఎలాంటి కోళ్ళని చూస్ చేసుకునే వాళ్ళంటే, వేటికైతే ఏ కోళ్ళకైతే ఈ వైట్ ఫెదర్ ఉంటుందో అవి చూస్ చేసుకునే వాళ్ళు కాదు. ఓకేనా, దేనికైతే వైట్ ఫెదర్ ఉంటుందో వాటిని చూస్ చేసుకునే వాళ్ళు కాదు. ఏవైతే డార్క్ బ్లాక్ కానీ బ్రౌన్ ఫెదర్స్ ఉన్నాయో వాటిని మాత్రమే చూస్ చేసుకునే వాళ్ళు కోళ్ల పందానికి. ఓకే, ఎందుకంటే వాళ్ళు నమ్మేవాళ్ళు ఏమని, ఏ కోళ్ళకైతే ఇలాంటి వైట్ ఫెదర్స్ ఉంటాయో అవి చాలా పిరికివి, అవి పోటీలకి పనికిరావు, పోటీ పడవు అని చెప్పి వాళ్ళు అనుకునే వాళ్ళు. ఇట్స్ జస్ట్ అ మిత్, దాని వెనక సైన్స్ అవన్నీ ఏం చూడొద్దు మీరు. ఓకే, సో అలా అనుకునే వాళ్ళు అప్పట్లో. సో అందుకని ఎప్పుడూ కూడా బ్లాక్ బ్రౌన్ ఫెదర్స్ ఉన్నవి మాత్రమే కోళ్ల పందానికి యూజ్ చేసేవాళ్ళు అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, వైట్ ఫెదర్ ఉన్నవన్నీ కూడా పిరికివే కదా వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారము. ఎస్, అందుకే టు షో వైట్ ఫెదర్ అంటే వైట్ ఫెదర్ ఉంటే చలో అది కోవర్డైజ్. ఓకే, అదొక కోవార్డ్. సో టు షో వైట్ ఫెదర్ ఈస్ నథింగ్ బట్ టు షో కోవర్డైజ్. అండర్స్టూడ్? నెక్స్ట్ see the next idiom, sail under false colors. సెయిల్ అంటే ఏంటి? సెయిల్ అంటే సెయిలర్ అని మనం ఎక్కడ విన్నాము? సెయిలర్ అంటే ఏంటి? సెయిలర్స్ అంటే పడవని నడిపేవాడు, ఒక నావికుడు సెయిలర్ అని అంటాం. సో సెయిల్ అంటే ఏంటి? సెయిల్ ఈజ్ వర్బ్, పడవని నడపడాన్ని సెయిల్ అంటారు, ఆ నడిపేవాడిని సెయిలర్ అని అంటారు అనమాట. అప్పుడు నౌన్ అవుతుంది ఇది. ఓకేనా, ఇప్పుడు చూడండి, సెయిల్ అండర్ ఫాల్స్ కలర్స్ అంటే ఇక్కడ మనం ఏం పడవని నడపడం లేదు, కానీ చూడండి, సెయిల్ అండర్ ఫాల్స్ కలర్స్. మన ట్రూ కలర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫాల్స్ కలర్స్ అని అంటున్నాడు కాబట్టి ట్రూ కలర్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ట్రూ కలర్స్ ఏంటి? ట్రూ అంటే ఏంటి? నీ నిజ స్వరూపం. ఓకేనా, అసలు నిజంగా నువ్వేంటి, నువ్వు ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్, అది ట్రూ కలర్స్. అలా కాకుండా ఫాల్స్ కలర్స్ అంట. ఫాల్స్ కలర్స్ అంటే ఏంటి? నువ్వు కాకుండా నటిస్తావే, నువ్వు ప్రిటెండ్ చేస్తావే, అది ఫాల్స్ కలర్స్. అర్థమవుతుంది కదా? ఓకే, అంటే నువ్వు ఎలా ఇక్కడ సెయిల్ అంటే మనం ఏ పడవని నడపట్లేదు, మన నడవడిక ఎలా ఉంది? సెయిల్ అండర్ ఫాల్స్ కలర్స్. ఆ నడవడికని ఇక్కడ సెయిల్ అనే వర్డ్ తో పోల్చాడు అనమాట. సో సెయిల్ అండర్ ఫాల్స్ కలర్స్ అంటే ఏంటంటే, మనం మన ట్రూ కలర్స్ ని దాచిపెట్టి ఫాల్స్ కలర్స్ లో నడుస్తున్నాము, అంటే ఫాల్స్ కలర్స్ ని చూపిస్తున్నాము ప్రజలకి. అర్థమవుతుందా? సో సెయిల్ అండర్ ఫాల్స్ కలర్స్ అంటే టు ప్రిటెండ్ టు బి సంథింగ్ దట్ యు ఆర్ నాట్. నువ్వు అసలు యాక్చువల్ గా మనిషివి కాదు, కానీ నువ్వు నటిస్తున్నావు, వేరే మనిషిలాగా నువ్వు నటిస్తున్నావు. అప్పుడు దాన్ని ఏమనాలి అంటే సెయిల్ అండర్ ఫాల్స్ కలర్స్ అనాలి. నీ ట్రూ కలర్స్ ని నువ్వు దాచిపెట్టి ఫాల్స్ కలర్స్ లో నువ్వు నడుస్తున్నావు అంటే యు ఆర్ ప్రిటెండింగ్. అండర్స్టూడ్? ఎస్. నెక్స్ట్ ఇడియం, see eye to eye. see eye to eye అంటే ఏంటి? టు అగ్రీ. ఓకే, ఎప్పుడు మనం ఐ కాంటాక్ట్ ఇస్తాము? ఎప్పుడైతే ఎదుటి మనిషి మాట్లాడేది మనకి నచ్చితే, మనము ఆ వ్యక్తి మాటలతో అగ్రీ అవుతే అప్పుడు మనము ఐ కాంటాక్ట్ ఇస్తాం. అర్థమవుతుందా? అప్పుడు మనం ఐ కాంటాక్ట్ ఇస్తాం. సపోజ్ ఎదుటివాడు మనకు నచ్చని మాటలు ఏదైనా మాట్లాడితే అప్పుడు ఖచ్చితంగా ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా అటు ఇటు చూస్తూ ఉంటాం, అవునా? సో అప్పుడు ఎదుటి మనిషి అర్థం చేసుకుంటాడు, ఓహో దట్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ విత్ మీ అని వాడికి అర్థం అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే అగ్రీ అవుతామో అప్పుడు ఖచ్చితంగా ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తాము. అందుకే see eye to eye అంటే ఏంటి? టు అగ్రీ. నెక్స్ట్ చూడండి అమ్మా, see పింక్ ఎలిఫెంట్. పింక్ ఎలిఫెంట్ అంటే ఏంటి? ఎనీ విజువల్ హాల్యూసినేషన్ అరైజింగ్ డ్యూ టు ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్. నౌ లిజన్, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ ఇడియం ని. యాక్చువల్ గా ఎలిఫెంట్ ఏ కలర్ లో ఉంటది? ఎలిఫెంట్ ఏ కలర్ లో ఉంటుంది? గ్రేయిష్ బ్లాక్ కలర్ లో ఉంటది, అవునా? గ్రేయిష్ బ్లాక్. ఓకే, సో గ్రేయిష్ బ్లాక్ కలర్ లో ఎలిఫెంట్ అనేది ఉంటుంది. ఓకే, కానీ ఇడియం ఏంటి? పింక్ ఎలిఫెంట్. ఓకే, ఇడియం ఏంటి? పింక్ ఎలిఫెంట్. యాక్చువల్ గా ఎలిఫెంట్ కలర్ ఏంటి? గ్రేయిష్ బ్లాక్. కానీ నాకు ఎలా కనిపిస్తుంది అంటే, ఒక వ్యక్తికి
పింక్ కలర్ లో కనిపించిందంట. గ్రేష్ బ్లాక్ కలర్ లో కనిపించలేదు అతనికి, పింక్ కలర్ లో కనిపించింది. ఎందుకు కనిపించింది అంటే అతను ఆల్కహాల్ తీసుకున్నాడు అనమాట. అతను తాగేసి ఉన్నాడు. సో తాగేసిన తర్వాత మనకి డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే అతనికి, ఆ మనిషికి ఎవరైతే ఆల్కహాల్ తీసుకున్నాడో ఆ వ్యక్తికి ఎలిఫెంట్ అనేది గ్రేష్ బ్లాక్ కలర్ లో కాకుండా పింక్ కలర్ లో కనిపించింది అనమాట. అంటే ఇప్పుడు అదొక హాల్యూసినేషనా కాదా? ఎస్, అది హాల్యూసినేషన్. హాల్యూసినేషన్ అంటే ఏంటి? లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు కనిపించడాన్నే హాల్యూసినేషన్ అని అంటారు. మనము ఒక మూవీలో చూస్తాం కదా, ఆర్య 2 లో చూస్తాం, హాల్యూసినేషన్స్ గురించి బాగా చూపిస్తాడు. ఓకే, సో పింక్ ఎలిఫెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఎలాంటి హాల్యూసినేషన్, మెంటల్ హాల్యూసినేషన్స్ కాదు అవి, విజువల్ హాల్యూసినేషన్స్. అంటే మనకు కనిపించేవి. ఎలా కనిపిస్తున్నాయి? యాక్చువల్ గా గ్రేష్ బ్లాక్ లో ఉన్న ఎలిఫెంట్ పింక్ కలర్ లో కనిపించింది. ఎందుకు? హాల్యూసినేషన్స్ అరైజింగ్ డ్యూ టు ఆల్కహాల్ ఇంటాక్సికేషన్. నెక్స్ట్ ఇడియం, సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్. సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్ అంటే ఏంటి? టు డూ రిమార్కబుల్ ఆర్ ఎగ్జైటింగ్ థింగ్స్. అండర్స్టూడ్? టు డూ రిమార్కబుల్ ఆర్ ఎగ్జైటింగ్ థింగ్స్. రిమార్కబుల్ అంటే ఏంటి? నీకు రిమార్క్ తెచ్చేది, నీకు ఒక మార్క్ తెచ్చేది. అంటే ఏంటి? ఎవరు చేయని పని నువ్వు చేస్తే, ఎవరు చేయని పని నువ్వు దాన్ని సాధిస్తే అప్పుడు సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్ అని అంటారు. నౌ ఇప్పుడు ఇది మన క్వశ్చన్, అవునా? ఇది ఆన్సర్. మనం ఏం చేయాలి? ఈ ఆన్సర్ ని తీసుకొచ్చి క్వశ్చన్ లో ప్రింట్ చేసేయాలి. ఎలా చేస్తానో చూడండి. అసలు ఈ థేమ్స్ అనేది ఏంటి? థేమ్స్ అంటే రివర్. ఇట్స్ అ రివర్. ఎక్కడుంది రివర్ థేమ్స్? లండన్ లో ఉంది. ఓకేనా? సో సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్. ఇడియం మొత్తం ఏంటి? సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్. అంటే నేను ఏం చేస్తున్నాను? రివర్ పైన ఫైర్ ని పుట్టిస్తున్నాను. ఎవరైనా వాటర్ బాడీ అంటే సీ కానీ, ఓషన్ కానీ, రివర్స్ లో కానీ మంట పుట్టించగలుగుతారా? వాటర్, ఫైర్ అనేవి 2 డిఫరెంట్ థింగ్స్. ఆ రెండు కూడా ఎప్పుడు కలవు. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే నేను ఈ రివర్ థేమ్స్ పైన మంటని పుట్టిస్తాను అంటే నేను ఒక రిమార్కబుల్ థింగ్ ని చేశాను. ఎవరూ చేయని పనిని నేను చేశాను. ఇంత ఎగ్జైటింగ్ పనిని నేను చేశాను కాబట్టి అప్పుడు ఏమనాలి అంటే సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్. సో రిమార్కబుల్. ఓకే, ఫోకస్ ఆన్ దిస్ వర్డ్, రిమార్కబుల్ అండ్ ఎగ్జైటింగ్. రిమార్కబుల్ ఆర్ ఎగ్జైటింగ్ థింగ్స్ ని చేస్తే ఏమనాలి? దాన్ని సెట్ ద థేమ్స్ ఆన్ ఫైర్ అనాలి. నెక్స్ట్ చూడండి, షోల్డర్ టు షోల్డర్. షోల్డర్ టు షోల్డర్ మీన్స్ విత్ యునైటెడ్ ఎఫర్ట్. ఏంటది? విత్ యునైటెడ్ ఎఫర్ట్. నౌ సీ హియర్, షోల్డర్ టు షోల్డర్. ఇప్పుడు తెలుగులో అంటారు కదా, భుజాలు తడుపు. అంటే ఏంటి? ఇప్పుడు మనం సపోజ్ ఒక పర్సన్ తో నేను క్లోజ్ గా ఉండి వర్క్ చేస్తున్నాను అనుకోండి. సో క్లోజ్ గా ఉండి అంటే ఒక టీమ్ వర్క్ లో నేను చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే క్లోజ్ గా ఉన్నప్పుడు అంటే విత్ యునైటెడ్ ఎఫర్ట్ ఒక టీమ్ వర్క్ నేను చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా ఒకరి షోల్డర్ ఇంకొకరి షోల్డర్ కి తాకుతుంది. అవునా? సో అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక షోల్డర్ ఇంకో షోల్డర్ కి ఇలా దగ్గరగా ఉంది అని అంటే ఏంటి? ఇద్దరు ఒక వర్క్ మీద పని చేస్తున్నారు అని అర్థం. సో విత్ యునైటెడ్ ఎఫర్ట్. ఇట్స్ అ కామన్ ఇడియం. దీనికి ఏం పెద్దగా నిమోనిక్స్ ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, స్మెల్ ఎ ర్యాట్. స్మెల్ ఎ ర్యాట్ అంటే ఏంటి? టు సస్పెక్ట్ సంథింగ్ రాంగ్ డన్. ఓకే, అంటే మనం ఇంకొక ఫ్రేజ్ ఉంది, సంథింగ్ ఫిషీ అని అంటూ ఉంటాం. సంథింగ్ ఫిషీ అంటే మనం కనుక్కోలేదు, ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది అది కనిపెట్టడమే స్మెల్ ఎ ర్యాట్. అండర్స్టూడ్? నౌ లిజన్, ఎలా గుర్తుపెట్టుకోవాలి? సీ హియర్, జనరల్ గా స్మెల్ అంటే ఏదో ఉంది అని సస్పెక్ట్ చేసేది ఏ ఆర్గానిజం? మనుషులు చేయగలుగుతారా? మనుషులు సస్పెక్ట్ చేస్తారా? నో. ఎవరు చేస్తారు? డాగ్స్. గుర్తుపెట్టుకోండి అట్లా. ఓకేనా? డాగ్స్. అందుకే కదా మన స్క్వాడ్ డాగ్స్ కూడా ఏదైనా మర్డర్ జరిగినా, దొంగతనం జరిగినా ఈ స్క్వాడ్ డాగ్స్ వచ్చి దొంగను పట్టిస్తాయి మనకి. అవునా? అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, డాగ్స్ పని, స్మెల్ అనేది డాగ్స్ పని. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? ఎలా గుర్తుపెట్టుకోవాలి? నో సీ, మన ఇంట్లో ఒక డాగ్ ఉంది, మనకు పెట్ ఉందంట. అయితే మన ఇంట్లో కొన్ని రోజుల నుంచి బాగా ఏదో స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. మనం ఏమనుకుంటాం? ఏదో ఎలుక చచ్చిపోయిందేమో అనుకుంటాం. అవునా? నేనేం చేస్తున్నాను? క్వశ్చన్ ఆన్సర్ ని కనెక్ట్ చేయడానికి చూస్తున్నాను. డైరెక్ట్ కనెక్షన్ కావాలి నాకు, ఎందుకంటే నిమోనిక్ ని కూడా గుర్తుపెట్టుకునే సాహసం నేను చెయ్యను. అర్థమవుతుందా? కొంతమంది నిమోనిక్స్ ఎలా పెట్టుకుంటారంటే నిమోనిక్ నే గుర్తుపెట్టుకోవాలి, అంత పెద్ద సాహసం అవసరమా? మనకుంది చాలా తక్కువ టైం. డైరెక్ట్ లింక్ రావాలి, క్వశ్చన్ కి ఆన్సర్ కి డైరెక్ట్ లింక్ రావాలి. సో నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు స్టోరీ క్రియేట్ చేస్తున్నాను. ఏంటి ఆ స్టోరీ అంటే, మా ఇంట్లో 2 రోజుల నుంచి బాగా ఒక స్మెల్ వస్తుంది,
ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేనేమనుకుంటున్నానంటే ఏదో ఎలుక ఎక్కడో చచ్చిపోయిందేమో అని నేను అనుకుంటాను. అప్పుడు మా ఇంట్లో ఆల్రెడీ ఒక పెట్ ఉంది. ఓకేనా? ఆ పెట్ ఏం చేస్తది? అది కూడా స్మెల్ కనిపెడతది. అది ఎక్కడుంది స్మెల్ అని. అవునా? సేమ్ స్క్వాడ్ డాగ్స్ ఎలా చేస్తాయో మన ఇంట్లో డాగ్స్ కూడా అలాగే చేస్తాయి. ఎక్కడ స్మెల్ ఎక్కడుంది, స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అని చేస్తది. సో మన డాగ్ ఏం చేస్తుంది అంటే స్మెల్లర్ యాట్ అంటే ఏం చేస్తుంది? ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని సస్పెక్ట్ చేస్తుంది. అర్థమవుతుంది కదా? సో స్మెల్లర్ యాట్ అంటే ఏంటి? టు సస్పెక్ట్ సంథింగ్ రాంగ్ డన్. ఆ తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ ర్యాట్ చనిపోయింది అని స్మెల్ చేస్తూ ఉంటుంది డాగ్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో స్మెల్లర్ యాట్ అంటే ఏంటి? టు సస్పెక్ట్ సంథింగ్ రాంగ్ డన్. నెక్స్ట్ సిట్ ఆన్ ద ఫెన్స్. సిట్ ఆన్ ద ఫెన్స్ అంటే ఏంటి? రిమైన్ అన్డిసైడెడ్ ఆర్ అవాయిడ్ మేకింగ్ అ డెసిషన్. నౌ సి ఫెన్స్ అంటే ఏంటి? వాట్ ఇస్ ఫెన్స్? ఫెన్స్ అంటే బౌండరీయే కదా. ఎస్ ఓ నో? ఈ బౌండరీ ఏంటి? 2 టెరిటరీస్ ని డివైడ్ చేస్తుంది. ఫెన్స్ ఏం చేస్తుంది? 2 టెరిటరీస్ ని డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న టెరిటరీ వాళ్ళు ఇక్కడికి రాకూడదు, ఈ టెరిటరీలోకి రాకూడదు, ఈ టెరిటరీలో ఉన్న వాళ్ళు ఆ టెరిటరీ అవుట్ సైడ్ ఆ టెరిటరీకి వెళ్ళకూడదు అనమాట. అంతే కదా బౌండరీ యొక్క కాన్సెప్ట్, ఫెన్స్ యొక్క అందుకే కదా ఫెన్సింగ్ వేసేది. ఇప్పుడు మన ఇడియం చూద్దాం. సిట్ ఆన్ ద ఫెన్స్ అంట అంటే నేను ఒకవేళ ఈ ఫెన్స్ మీద ఉన్నాను అనుకోండి సపోజ్, దానికి అర్థం ఏంటి? నేను ఆ టెరిటరీకి చెందుతానా లేకపోతే ఈ టెరిటరీకి చెందుతానా ఎలా చెప్పగలుగుతాను? సో అందుకే నేను డిసైడ్ అవ్వలేకపోతుంది. నేను అటెళ్ళాలా ఇటెళ్ళాలా నాకే అర్థం కావట్లేదు. అందుకే నేను ఫెన్స్ మీద కూర్చున్నాను. సో అందుకే సిట్ ఆన్ ద ఫెన్స్ అంటే రిమైన్ అన్డిసైడెడ్. నేను డిసైడ్ అవ్వలేకపోతున్నాను. అవాయిడ్ మేకింగ్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. అటెళ్ళాలా ఇటెళ్ళాలా తెలియదు. అందుకే ఫెన్స్ పైన కూర్చున్నాను. సిట్ ఆన్ ది ఫెన్స్. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. స్నేక్ ఇన్ ద గ్రాస్. నౌ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే ఏంటి? ఏ సీక్రెట్ ఎనిమీ. ఓకే, సీక్రెట్ ఎనిమీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్. గ్రాస్ ఏ కలర్ లో అయితే ఉందో స్నేక్ కూడా అదే కలర్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ గ్రీన్ కలర్ లో ఉందనుకోండి, అప్పుడు గ్రీన్ కలర్ ఉన్న స్నేక్ ఆ గ్రాస్ లోపలికి వస్తే కెన్ యూ ఐడెంటిఫై ఇట్ క్విక్లీ? నో, యూ కాంట్. అంటే ఇప్పుడు స్నేక్ అనేది ఒక ఎనిమియా లేకపోతే నీ ఫ్రెండా? ఎనిమీ ఆబ్వియస్ గా. సో అలాంటి ఎనిమీ ఈ గ్రాస్ లో నుంచి వస్తుంది అని అంటే దానికి అర్థం ఏంటి? సీక్రెట్ గా ఒక ఎనిమీ మన దగ్గరికి వస్తుంది. అంటే స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే ఏంటి? ఏ సీక్రెట్ enemy. Understood? So snake in the grass means a secret enemy. Now coming to the next idiom. Now see, spick and span ante enti? స్పిక్ అండ్ స్పాన్ అంటే నీట్ అండ్ క్లీన్ అని అర్థం. ఓకే, స్పిక్ అండ్ స్పాన్ అంటే ఏంటి? నీట్ అండ్ క్లీన్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వుడెన్ బోర్డు ఉంది. ఓకే, ఈ వుడెన్ బోర్డు వాల్ కి కానీ లేకపోతే ఇంకొక వుడ్ కి అటాచ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాము? ఇలాంటి నెయిల్స్ బోల్ట్స్ యూస్ చేసి అటాచ్ చేస్తాం. ఓకేనా? సో దానే స్పిక్ అండ్ స్పాన్ అని అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఒక డోర్ ఉందనుకోండి, ఆ డోర్ ఇంకో వుడ్ ఉంటుంది కదా, మన వాల్ వుడ్ ఉంటుంది కదా, దానికి అటాచ్ చేయాలంటే ఏం చేస్తాము? ఎలా అటాచ్ చేస్తాము? నట్స్ అండ్ బోల్ట్స్ తోనే అటాచ్ చేస్తాం. అవునా? సపోజ్ ఆ నట్స్ బోల్ట్స్ లూజ్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు డోర్ సౌండ్ మనకి వేరేలా వినిపిస్తుంది, ఇంకా డోర్ కూడా ఇలా వేలాడుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామో మళ్ళీ దాన్ని సరి చేసుకుంటాం. సో స్పిక్ అండ్ స్పాన్ అంటే నీట్ అండ్ క్లీన్. సీ హియర్, నీట్ అండ్ క్లీన్ యొక్క సినోనిమ్స్ ఏవన్నీ అనమాట. సో స్పిక్ అండ్ స్పాన్ గుర్తుపెట్టుకోండి. సో స్పిక్ అండ్ స్పాన్ అంటే ఏంటి? నీట్ అండ్ క్లీన్. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ఇడియం, sweat off one's bro. Now you need to understand what is bro. Bro here is nothing but your eyebrow. Understood? Bro ante enti? Eyebrow. Now ఇడియం చూడండి, స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో. ఈ ఐబ్రో పోర్షన్ ఉంది కదా ఇక్కడ చూడండి ఇమేజ్ లో, దిస్ ఇస్ యువర్ ఐబ్రో పార్ట్, రైట్? ఎవరైతే బాగా కష్టపడతారో అప్పుడు మనం ఏమంటాము? చెమట చిందిస్తున్నాడు అని అంటూ ఉంటాం. చెమట ఎక్కడి నుంచి కారుతుంది? ఇలా హెడ్ పోర్షన్ నుంచి, ఈ ఐబ్రో పోర్షన్ నుంచే కదా మనకి ఇలా జారుతుంది. ఎస్ ఆర్ నో? ఇలా కారుతుంది. అంటే ఒక పర్సన్ యొక్క ఐబ్రో నుంచి స్వెట్ వస్తుంది అంటే వాడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టు అని అర్థం. సో స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో అంటే ఇక్కడ ఐబ్రో. సో స్వెట్ ఆఫ్ వన్స్ బ్రో మీన్స్ హార్డ్ వర్క్. అండర్స్టూడ్? నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇడియం, స్పిల్ ద బీన్స్. వెరీ ఇంపార్టెంట్. స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి? టు రివీల్ ద సీక్రెట్. అంటే ఏంటి? సీక్రెట్, రహస్యాన్ని బయట పెట్టడం, సీక్రెట్ ని బయట పెట్టడాన్ని ఏమంటారు? స్పిల్ ద బీన్స్ అని అంటారు. రైట్? ఎలా గుర్తుపెట్టుకోవాలి? సి, వాట్ ఈస్ ఆరిజిన్ బిహైండ్ దిస్ ఇడియం? Let us understand the origin behind this idiom, spill the beans. Now see, ఇప్పుడంటే మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటింగ్ ఎలా చేస్తాము? జస్ట్ ఒక సింపుల్ ఇలా ఒక బటన్ నొక్కగానే ఓట్ అనేది వెళ్ళిపోతుంది, ఆ పర్సన్ కి వెళ్ళిపోతుంది. అవునా?
అది ఇప్పుడు. కానీ ఏన్షియంట్ టైమ్స్‌లో ఇలాంటి మెషిన్స్ ఏమి ఉండేవి కాదు. మరి ఎలా ఓటేసేవాళ్ళు అంటే, వాళ్ళొక టిపికల్ ఓటింగ్ మెథడ్‌ని ఫాలో అయ్యేవాళ్ళు. అదేంటో చూద్దాం. చూడండి ఫస్ట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి. ఓకేనా? వీళ్ళ నుంచి మనం ఒకరిని ఎలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా ఎలెక్ట్ చేస్తామంటే చూడండి 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్ ముందు ఒక చిన్న బౌల్స్ పెడతామన్నమాట. ఓకే. అండ్ ఓటర్స్ వస్తాడు కదా! ఓటర్స్‌కి ఇక్కడ ఒక 2 పెద్ద బౌల్స్ ఉంటాయి. దాంట్లో ఒక బౌల్‌లో బ్లాక్ బీన్స్ ఉంటాయి. మరొక బౌల్‌లో వైట్ బీన్స్ ఉంటాయి. అండర్‌స్టూడ్? వైట్ బీన్స్ ఉంటాయి. అయితే వచ్చిన ఓటర్స్ ఎవరైతే ఉంటారో సపోజ్ ఈ ఒక ఓటర్ 1 ఫస్ట్ పర్సన్ వస్తాడు. అతనికి పాపం సిని గెలిపించాలని ఉంది. సిని గెలిపించాలన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే దీంట్లో ఉన్న వైట్ బీన్ ఒకటి తీసుకెళ్లి ఈ సి కప్ లో వేస్తాడనమాట. అండ్ ఏ బి సి వీళ్ళు గెలవకూడదు. సి మాత్రమే గెలవాలి. సో మిగతా వాళ్ళకి బ్లాక్ బీన్స్ వేసేస్తాడు. ఇలా బ్లాక్ బీన్స్ వేసేస్తాడు. సి దగ్గర వైట్ బీన్ వేస్తాడు. ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటది. ఇలా ఓటర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్స్ కి వైట్ బీన్స్ వేస్తారు. మిగతా వాళ్ళకి బ్లాక్ బీన్స్ వేసుకుంటూ వెళ్తారు. ఓకే. ఈవినింగ్ టైం అవుతుంది. ఒక హడావడి క్లమ్జీ ఓకేనా? క్లమ్జీ పర్సన్. క్లమ్జీ అంటే ఎవరు? హడావడి అనమాట. చాలా హడావడి చాలా తొందరలో ఉంటాడు. కన్ఫ్యూజ్ అవుతూ తొందరలో ఉంటాడు అనమాట. సో అలా ఒక క్లమ్జీ ఓటర్ వస్తాడు. ఒక క్లమ్జీ పర్సన్ వస్తాడు. అతనికి పాపం డి అనే పర్సన్ ఓకే డి అనే పర్సన్ కి ఓట్ వేయాలి. సో వైట్ బీన్ తీసుకెళ్తాడు. డి బౌల్లో వేసే ముందు ఏం చేస్తాడంటే క్లమ్జీ కదా! క్లమ్జీ అంటే హడావడి. హడావడిలో అతని చేయి ఇలా షేక్ అయ్యి ఏమవుతుందంటే ఈ బౌల్ కాస్త కింద పడిపోతదనమాట. సో ఇందులో ఉన్న ఈ మార్నింగ్ నుంచి వేస్తూ వచ్చారు కదా! అవన్నీ కూడా బయటకొచ్చేస్తాయి. అంటే యాక్చువల్‌గా బీన్స్ ఎప్పుడు లెక్కించాలి? మొత్తం ఓటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్‌లో ఏ క్యాండిడేట్స్‌కి ఇయన్నీ వచ్చాయి అనేది కౌంటింగ్ చేయాలి. కానీ ఈ క్లమ్జీ పర్సన్ ఏం చేశాడు? అతని చేయి తగిలించి బౌల్ అనేది కింద పడేశాడు. స్పిల్ చేశాడు. స్పిల్ అంటే ఏంటంటే కింద పడేయడాన్ని స్పిల్ అని అంటారనమాట. ఓకేనా? సో ఈ బౌల్ ని స్పిల్ చేసేసరికి ఏమైంది? లోపల ఎన్ని బీన్స్ ఉన్నాయి, ఎన్ని వైట్ బీన్స్ ఉన్నాయి, ఎన్ని బ్లాక్ బీన్స్ ఉన్నాయి అనేవి ఈజీగా కనిపిస్తాయి. అంటే సీక్రెట్ ఎప్పుడు తెలియాలి? అట్ ద ఎండ్ ఆఫ్ ది ఓటింగ్. కానీ ఎప్పుడు తెలిసింది? క్లమ్జీ పర్సన్ ద్వారా మధ్యలోనే తెలిసింది. అంటే ఏంటి? టు రివీల్ ద సీక్రెట్ అయిపోయింది. స్పిల్ ద బీన్స్. ఆ బీన్స్ కాస్త స్పిల్ అంటే పడేశాడు. పడేయడం వల్ల ఏమైంది? సీక్రెట్ అనేది బయటపడింది. అర్థమవుతుంది కదా? సో స్పిల్ ద బీన్స్ అంటే టు రివీల్ ద సీక్రెట్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇడియం. నెక్స్ట్ చూడండి స్వార్డ్ ఆఫ్ డామకిల్స్. స్వార్డ్ ఆఫ్ డామకిల్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ థ్రెట్. ఓకే. స్వార్డ్ ఆఫ్ డామకిల్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ థ్రెట్. నౌ సీ హియర్. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే అసలు ఈ డామకిల్స్ అంటే ఎవరు? స్వార్డ్ అంటే ఏంటి సంబంధము? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని ఎలా కనెక్ట్ చేయాలనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఈ ఇడియం ఎలా వచ్చింది? దీని వెనకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. చూడండి. డామకిల్స్ అంటే ఒక కింగ్ పేరు. ఓకే. డామకిల్స్ ఈజ్ అ కింగ్. అండర్స్టూడ్? రైట్. అయితే ఆ కింగ్ చాలా కష్టపడతాడు. ప్రజల కోసం చాలా కష్టపడతాడు. ఓకేనా? అయితే రోజు సభలు జరుగుతా ఉంటాయి కదా! ఎస్. ఆ కోర్ట్‌లో ఒక మెంబర్ ఉంటాడు. ఆ మెంబర్ చాలా కన్నింగ్ పర్సన్. ఎప్పుడూ కూడా ఈ కింగ్ పైన ఏడుస్తాడనమాట. ఈర్ష్య ఉంటది. ఇక్కడ మేం కష్టపడుతున్నాము. కింగ్ ఏంటి హాయిగా అక్కడ కూర్చుంటాడు ఏసీలో. అన్ని రాజభోగాలు అనుభవిస్తాడు. ఏం తెలుసు అతనికి అని చెప్పి అనుకుంటాడనమాట. కన్నింగ్ ఫెలో. ఓకే. మేం కష్టపడుతున్నాం. ఆయనేం చేస్తున్నాడు అని అనుకుంటాడు. అయితే కింగ్‌కి ఆ విషయం తెలుస్తది. అబ్జర్వ్ చేస్తాడు అన్నీ కూడా. సో కింగ్ ఏమనుకుంటాడంటే ఇతనికి నేను ఒక లెసన్ టీచ్ చేయాలి. ఇతనికి తెలియాలి. కింగ్ పొజిషన్ అనేది అతను అనుకున్నట్టు కంఫర్ట్స్ కాదు. ఎప్పుడైనా థ్రెట్ ఉంటదనే విషయం అతనికి తెలియాలని ఒక ప్లాన్ ఏస్తాడనమాట. నెక్స్ట్ డే అతన్ని పిలిచి ఏమడుగుతాడంటే, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. అంటే నువ్వు చేసిన సర్వీస్ కి నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. నువ్వు ఒక 1 డే కింగ్ లాగా బిహేవ్ చేయాలి. కింగ్ లాగా ఉండాలి. ఒక 1 డే సీఎం లాగా 1 డే కింగ్ ఉంటావా అని అడుగుతాడనమాట. అడిగితే ఇతను వెంటనే ఒప్పుకుంటాడు. ఎవరు ఒప్పుకోరు చెప్పండి? ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఒప్పుకుంటాడు. సో ఆ రోజు కింగ్ లాగా అతనికి అన్ని కూడా సర్వీస్ చేస్తున్నారన్నమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని ఒక కింగ్ కి ఎలాంటి సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలో అన్ని కూడా అతనికి ప్రొవైడ్ చేశారు. హ్యాపీగా ఉంది. డిన్నర్ టైం అయింది. ఓకే. డిన్నర్ టైం అనగానే పెద్ద డైనింగ్ టేబుల్
ఓకే. మొత్తం డైనింగ్ టేబుల్ అంతా కూడా మీట్, ఓకే, విందు భోజనం అంతా ఉంది. దానితో పాటు డ్రింక్ కూడా ఉంది. ఓకేనా? సో, ఇంకేంటి ఈ రోజు ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని చెప్పి వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? కింగ్ కదా! కింగ్ పొజిషన్‌లోనే, అంటే కింగ్ చైర్‌లోనే కూర్చుంటాడు. హాయిగా కూర్చుంటాడు. కూర్చుంటాడు, మంచిగా తింటాడు, తాగుతాడు. తినేటప్పుడు ఇట్లా తింటూ ఏం చేస్తాడంటే, ఇలా సడెన్‌గా పైకి చూస్తాడనమాట. పైకి చూడగానే ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్‌లో చూడండి. పైకి చూడగానే పైన ఏముంది? ఒక స్వార్డ్. స్వాడ్ అంటే ఏంటి? కత్తి. కత్తి వేలాడదీసుంది. ఎలా వేలాడదీసుందో, పెద్ద థ్రెడ్డా? ఒక పెద్ద తాడుతో కట్టేసుందా? కాదు. ఈ స్వాడ్ అనేది హార్స్. హార్స్ యొక్క సింగిల్ హెయిర్ స్ట్రాప్. ఓకే. ఒక్క వెంట్రుకతో వేలాడదీసుందనమాట. అంటే ఇంత పెద్ద కత్తి ఒక్క వెంట్రుకతో వేలాడదీసుందంటే, ఆ కత్తి ఎప్పుడైనా పడొచ్చు. అది కూడా ఎవరి మీద పడతది? ఈ పర్సన్ మీద. ఏ పర్సన్ మీద? కింగ్ చైర్ పైన. కింగ్ చైర్ పైన అది వేలాడదీస్తుంది. అంటే కింగ్ పైకి ఎప్పుడైనా పడతది. ఇప్పుడు కింగ్ పొజిషన్‌లో ఎవరున్నారు? ఆ పర్సన్ ఉన్నాడు. అంటే వాడికి అర్థం అవ్వాలని కింగ్ ఈ ప్లాన్ ఏస్తాడనమాట. అంటే నువ్వనుకున్నట్టు కింగ్ పొజిషన్ అనేది రాజభోగాలతో నిండి లేదు. ఎప్పుడైనా ఎవ్వరైనా వచ్చి నన్ను చంపేస్తారు. ఓకే. నేనెప్పుడైనా చావచ్చు. సో, నువ్వనుకున్నట్టు కింగ్ పొజిషన్ అనేది లగ్జరస్ లైఫ్ కాదు. ఇట్స్ అ కాన్స్టెంట్ థ్రెట్ అని చెప్పాలనుకున్నాడు డామోకిల్స్ ఇతనికి. అర్థమవుతుంది కదా! సో, స్వార్డ్ ఆఫ్ డామోకిల్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ థ్రెట్. సో, దిస్ ఇస్ అ స్టోరీ బిహైండ్ దిస్ ఇడియమ్. సో, వాట్ ఇస్ స్వార్డ్ ఆఫ్ డామోకిల్స్? కాన్స్టెంట్ థ్రెట్.